ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు పీపీపీ విధానమే తారక మంత్రంగా భావించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులకు 20% వరకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రకటించింది. దీనిపై వేగంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం 1,15,000 కోట్ల విలువైన 270 ప్రాజెక్టుల్ని కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్ర పైప్లైన్లో 30% ప్రాజెక్టులను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. పోర్టులు, విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం పీపీపీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పఠిస్తున్న తారక మంత్రం. కేంద్ర ప్రభుత్వము దీనికి అగ్రతాంబూలమిస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరేందుకు పీపీపీ తప్ప మరో దారి లేదని భావిస్తోంది. విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులు వంటి లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టుల్ని కేంద్రం పీపీపీ విధానంలో చేపట్టడమే కాకుండా రాష్ట్రాలను ఆ మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పీపీపీ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీజీఎఫ్ కింద 20% వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. కేంద్ర పథకాలు, నిధులు రాబట్టడంలో ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ విధానం నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు సాధించేందుకు వేగంగా అడుగులు వేశారు. దీంతో 2026-27 నుంచి 2028-29 వరకు 3 ఏళ్ల కాలానికి ఆర్థిక శాఖ రూపొందించిన పీపీపీ ప్రాజెక్టుల పైప్లైన్లో 30% ప్రాజెక్టులతో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలు కూడా ప్రాజెక్టుల సంఖ్య, విలువ పరంగా ఏపీకి దరిదాపుల్లో లేవు. ఏపీ 270 ప్రాజెక్టుల్ని నమోదు చేయగా రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు 70 ప్రాజెక్టుల్ని మాత్రమే నమోదు చేసింది. మరికొన్ని ప్రాజెక్టుల్ని కూడా గుర్తించామని, వాటిని త్వరలోనే నమోదు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎక్కువ ప్రాజెక్టుల్ని కేంద్ర పైప్లైన్లో నమోదు చేస్తే సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ పీపీపీ పైప్లైన్లో మొత్తం 17 లక్షల కోట్ల విలువైన 852 ప్రాజెక్టులు నమోదు చేసింది. వాటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రాజెక్టులు 620 కాగా అందులో ఏపీవే 270 ఉన్నాయి. ఈ 620 ప్రాజెక్టుల విలువ 3,84,799 కోట్లు మాత్రమే. మిగతావన్నీ వివిధ రాష్ట్రాల్లో ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖలు అమలు చేసే ప్రాజెక్టులు. పీపీపీ విధానం ప్రాముఖ్యతను ఎప్పుడో గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దిశగా విస్తృత కసరత్తు చేస్తోంది. పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీజీఎఫ్ ప్రకటించింది. గత బడ్జెట్లోనే 2,000 కోట్లు కేటాయించింది. పీపీపీ ప్రాజెక్టుల కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా పీపీపీ ప్రాజెక్టు పైప్లైన్ సిద్ధం చేసింది. ఏలూరులో 25 లక్షల రూపాయలతో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు నుంచి 1000 కోట్లతో అమరావతిలో విమానాశ్రయం నిర్మాణం వరకు ఏ ప్రాజెక్టును వదలకుండా కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కోనసీమ, కాకినాడ, రుషికొండ, లంబసింగి, అరకుల్లో వాటర్ ఏరోడ్రోమ్ల వంటి పర్యాటక ప్రాజెక్టులు, కాంప్లెక్స్ల నిర్మాణం, పారిశ్రామిక వాడల అభివృద్ధి వంటి అనేక ప్రాజెక్టులను నమోదు చేసింది. మౌలిక వసతుల అభివృద్ధికి గతంలో ఓ ప్రత్యామ్నాయంగా ఉన్న పీపీపీ విధానం ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారింది. 2025-26 బడ్జెట్ నుంచి కేంద్రం పీపీపీ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. పీపీపీ విధానంలో ప్రైవేటు పెట్టుబడిదారులు ప్రాజెక్టు నమూనాను బట్టి 50 నుంచి 70% వరకు పెట్టుబడి పెడతారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతికత, సాధన సంపత్తి సహాయంతో ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేయడం సాధ్యపడుతుంది. గడువు ముగిసే వరకు వాటి నిర్వహణ కూడా ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. భారీగా ఉపాధి కల్పన, సప్లై చైన్ మేనేజ్మెంట్, ప్రాంతీయ అనుసంధానం ఏర్పడుతుంది. లాజిస్టిక్స్ సదుపాయాలు మెరుగవుతాయి. ఆర్థిక అభివృద్ధి వేగంగా సాకారమవుతుంది.